శ్రీమాత్రే నమ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నాకు కన్నీళ్ళు ఆగటం లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడో, మంచి వాళ్ళకి బాధపడనివ్వడో అనేది గొప్ప నిదర్శనం. ఈ పళ్ళు చూపించటానికి కారణం పెద్దన్నయ్య చనిపోయి 6 నెలలు అయింది, 5 నెలలు అయింది. రోజు గుర్తుకు వస్తున్నాడు. చాలా ప్రేమ, చాలా మంచి హృదయం. ఏయోటి పట్టుకుని వచ్చి అవి తీసేసి కవర్లో టేబుల్ మీద పెట్టి చూడాలని ఆనందం పడిపోయేవాడండి. నేను తరచూ చెబుతూ ఉంటాను, నలుగురున్నారనుకోండి, నలుగురిలో ఒక్కరైనా చూస్తారు, ఒకరైనా ప్రేమగా ఉంటారు అని. అది నిజమే. కానీ ఆ ఒక్కడే మా పెద్దన్నయ్య. ఆ ఒక్కడు లేడు. గ్యాప్ వచ్చినప్పుడు అడేదో తెస్తాడు నాకని కాదు, తన ఒక్క ప్రేమ. నాకు పెళ్లి చేయటానికి కారణం మా పెద్దన్నయ్య. బహుశా ఉండగా నాకు ఇవన్నీ జ్ఞాపకం లేదేమో. చనిపోయిన తర్వాత జ్ఞాపకం తెచ్చుకుని బాధపడిన లాభం లేదు. ఎవరి ప్రేమనైనా ఉండగానే గుర్తించాలి, ఉండగానే చూపించాలి. ఇది ఎవ్వరూ మర్చిపోవద్దు. రోజు బాధపడుతున్నాను అన్నయ్య గురించి. ఇలా వచ్చేవాడు కదా. ఈరోజు వాళ్ళ పెద్ద అబ్బాయి భార్య ఈ పట్టుకుని వచ్చారండి. నీకు నేను లేకపోతే నా పిల్లలు ఉన్నారు అని ఆయన సంకల్పమేమో. మా అన్నయ్య వచ్చినట్టే మాట్లాడినట్టే అనిపించిందండి. ఒక 30 గంట అయినా కూర్చున్నారు. ఈ అబ్బాయి, అన్నయ్య పెద్ద అబ్బాయి, మా వారి దగ్గర నేర్చుకున్నాడు లేతు వరకు పని. షాపులో ఉన్నాడు. మా పిల్లలు, చిన్నపిల్లలు, 2 అమ్మాయిలు, అబ్బాయి. వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళడం, వాళ్ళ పుస్తకాలకి అట్లేయడం, కొత్త సినిమాలు అయ్యి వస్తే 2 సినిమా హాళ్ళు మధ్యలో మా వారిది షాప్ అనమాట అండి. లేతు వర్క్ షాపు. చాలామంది కుర్రోళ్ళకి పని నేర్పించారు. ఆ సినిమాలు, మంచి సినిమాలు వచ్చినప్పుడు అక్కడ సినిమాకి వచ్చి తీసుకెళ్ళడం. అప్పట్లో రిక్షాలు, తర్వాత ఆటోలు. పిల్లల ముగ్గురిని తీసుకెళ్ళి ఇంటికాడ దింపటం. ఈ అబ్బాయి పని నేర్చుకుంటూ ఉండి కూడా అన్నయ్య గారు అబ్బాయి. అలాగే ఉన్న అబ్బాయిలు ఎవరున్నా కూడా ఇంటి దగ్గర కూడా చూస్తారు కదండి, వాళ్ళు చేసేవారు. ఈ పిల్లోడంటే నాకు చాలా అభిమానం. కానీ అంత మంచి మనసు, నెమ్మదమాట అండి ఈ అబ్బాయి, అన్నయ్య గారు పెద్ద అబ్బాయి. అప్పట్లో నేను తిట్టినా కసిరినా ఏమో, ఇది వీడు చిన్నపిల్లోడు కదా, ఆడొచ్చి కూర్చుంటే అన్నయ్య కొడుకు కదండి, మేనల్లుడు కదా, యారా ఒరే అని పిలుచుకుంటాం పల్లెటూరు భాష. కూర్చుని ఎందుకురా ఇవన్నీ అంటే అది మా ఆనందం అండి. అలా అనొద్దు పెద్దమ్మ గారు అని. ఆ పిల్ల కూడా చాలా మంచి మనసున్న పిల్ల. ఆ అమ్మాయి మాకు రిలేషన్ అయినప్పటికీ ఆ పెళ్లి మాటలకి కుదర్చడానికి మేము ఉన్నాం. ఆ పిల్ల తల్లిదండ్రులకి, ఆ పిల్లకి మేము అంటే చాలా అభిమానం. మొన్న వీళ్ళమ్మాయి అవసరాలు అయింది. సాప అల్లటం కానీ, కూర్చోబెట్టడం కానీ, కొన్ని పెట్టాను చిన్న సాట్లు. ఇవన్నీ వీళ్ళ పాప. ఇవన్నీ మేము చూసుకున్నాం దగ్గరుండి. మీరు చూసుకున్నారో అని వాళ్ళకి బోళ్ళంత అభిమానం, ప్రేమ. వచ్చారండి. ఇవి ఇక్కడ పెట్టి ఒక 30 గంట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే మా అన్నయ్య వస్తే వెళ్ళేవాడు కాదు. గమ్ముని గంట అయినా అలా కూర్చుని, కుర్చీలో స్టూల్ ఉంటుందండి అక్కడ, ఆ స్టూల్ మీద కాళ్ళ చాపుకుని అలాగే ఇలాగని కౌరు చెప్తూ ఎప్పుడెప్పుడో చెప్పేస్తూ ఊరికని అది అలాగా ఇది ఇలాగని వెళ్ళటానికి మనసు ఒప్పిది కాదండి. నేను వండిన కూరలు ఇష్టం, చేసిన పచ్చళ్ళు ఇష్టం. మా చెల్లి ఇలాగ ఇచ్చింది, తెచ్చాను. మా చెల్లి పంపించింది, ఇలా తిన్నాను, చాలా బాగుందని కోడళ్ళకి అయ్యి ఫోన్ చేసి చెప్పేవాడంట. వాళ్ళు అంటారు. ఈవేళ అన్నయ్య వచ్చినట్టు అనిపించింది.
అలా వచ్చేవాడు. రాత్రికి ఏమొచ్చింది, బాధ కలిగింది, ఇంకా రాడు కదా వచ్చేవాడు. అది ఎంతో దూరంలో లేడండి, 4 ఇళ్ళు దూరంలో ఉన్నాడు. మాట్లాడుకుని అలా అయిపోయింది. చనిపోయాక తెలిసింది తప్ప అప్పటి వరకు తను మిషన్ కుట్టుకున్నాడు, అది చేసుకున్నాడు, ఇది చేసుకున్నాడు, ఇలాగే ఉన్నాడు అనుకున్నాం. కానీ హెల్త్ పరంగా బాగోలేదన్నది లేదు. బీపీ, షుగరు అన్నీ ఉన్నాయి. కానీ బలహీనుడు, బాగా బలం తక్కువ. కుటుంబం గడాలి కదా, మిషన్ కుట్టుకుంటాడు. నేను పెద్ద కొడుకు అయ్యి బాగా చూస్తారు కొడుకులు. ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఓపిక లేకపోయినా. దేవుడు సడన్గానే తీసుకెళ్ళాడండి. 2 మాటలు సోకు వచ్చేసిందంట. ఫస్ట్ వచ్చాడు హాస్పిటల్కి తీసుకెళ్తే ఆడికి తెలియలేదు ఇలాగ అయిపోతానని. పంచాంగం చూసుకుని, తన జాతకం చూసుకుని 90 ఏళ్ళ దాకా నాకు పర్వాలేదని చెప్పాడు. అసలు ఎప్పుడు చనిపోతాను అనలేదు. కరోనా వచ్చింది, అప్పుడు ఉండడు అనుకున్నాం. మనిషి హరిపేద, సన్నగా పిట్టలాగా ఉంటాడు, బలవంతుడుగా. ఇంకా ఉండడు అనుకున్నా. దేవుడికి పూజ చేసుకుంటాను రోజు, నిత్య పూజ. ఆ కుంకుమ పట్టుకెళ్ళి పొట్టి పెట్టాను. దేవుడు అయ్యాడు, కావచ్చుంటే బాగోవాలి నెగిసాడు. ఆ సాయంత్రం ఇడ్లీ తిన్నాడు, మళ్ళీ నుంచి కోలుకున్నాడు. భగవంతుడు కరుణించాడు. అంతకుముందు కూడా వంట బాగాలేదు, అలాగే కోరుకున్నాను. అన్నం పెట్టుకుని కుంకుమ బొట్టు పెట్టాను. రోజు శ్రీమాత్రే నమః అని అమ్మవారి పాదాల దగ్గర చేసుకుంటాను. లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు కదా నాకు. అప్పుడు కూడా ఎలా ఉంటాడో అనుకున్నా. మా నాన్నగారు ఏడ్చారు. పెద్ద కొడుకు కదా, తన తలగోరు పెట్టాలి, నా కొడుకు చూడాలని పెద్ద కొడుకు అంటే ఆయనకి ఇష్టం. కానీ బతికాడు అప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఎవరికి చెప్పకూడదు, వెళ్ళిపోయాడు. చెల్లె అంట వచ్చి కూడండి ఆడబుట్టిన వాళ్ళు తోడేళ్ళు అయి తోడేస్తున్నారు ఇప్పుడు. అట్లాంటిది 4 అన్నదమ్ములు, 4లోని ఈయనే ప్రేమామూర్తి. వాడికి ఏదన్నా కోపత్తిగా కొంచెం మాట్లాడటం మానేయడం, రావటం మానేయటం, ఫోన్ చేయటం మానేయటమే తప్ప గట్టిగా మాట్లాడి అలాగని ఎప్పుడు ఏమి అనలేదండి ఆయన. ఒక్కొక్కళ్ళు ఉత్తుకున్నా అరుస్తారు, ఒక్కొక్కళ్ళు మనిషిని చూదులోకి ఏదో అనాలని అనుకుంటారు. వాళ్ళలో ఉన్న ఒక రాక్షస తత్వం అలా ఉంటుంది. అలాంటి వాళ్ళని వదిలేయాలి. ఎవరు మనల్ని ప్రేమగా ఉంటారో వాళ్ళని వదులుకోకూడదు. కానీ అన్నయ్య రాలేదనో, అన్నయ్య ఫోన్ చేయలేదనో నేను కొంచెం శ్రద్ధ చేసి వెళ్తే సరిపోయాడు. దేవుని నిలబెట్టిన 3 రోజులకి ఇది అయిపోయాడు. దేవుణ్ణి నిలబెట్టుకోలేదు. ఇంతకు చేతను నేను వద్దనుకుని ఆగిపోయాను. మామూలుగా అమ్మవారికి రోజు పూజ చేసుకున్నట్టుగానే కుంకుమ పూజ చేసుకుంటున్నాను. సర్లే లలితా సహస్రనామం పెట్టుకుందామని అన్నీ రెడీ చేసుకున్నాను. 3వ రోజు. ఆ రోజు మధ్యాహ్నం వెళ్దాము, ఈడేంటి రాలేదు, ఫోను చేయలేదు అన్నయ్య అని చీర కుర్చీలు తీసుకుని సర్దుకుంటున్నాను. ఎవరో వచ్చారండి, ఆగిపోయాను. ఇలాగ కాలం గడిచింది. చిన్నపాప ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇలాగా మధ్యలో మా వారు ఫోన్ చేశారు. మీ అన్నయ్యకి బాగాలేదంట, కిమ్స్లో పెట్టారు. అదేంటి కిమ్స్లో పెట్టాడంతా, పోగోపోవటం ఏంటి, మీరు రండి మనం వెళ్దాం అంటే వెంటనే వచ్చారు. వెళ్ళేటప్పటికే ఇక లేడు. పొద్దున్న నుంచి జరుగుతుందంట. ఒకసారి వచ్చారంట హాస్పిటల్కి, వెళ్ళారంట, ఇంటికి వెళ్ళారంట, మళ్ళీ నొప్పి మళ్ళీ వెళ్ళారంట. ఒక్క మాట తోడు ఉంటుందని చెప్పేవాళ్ళు లేరు. 2 మగపిల్లలు. మా నాన్నకి ఇలాగుందా, అత్తయ్య అలా చెప్పలేరు. పక్కన ఉన్న వాళ్ళు ఎందుకు చెప్పకూడదు అనుకున్నారో తెలియదు. ఇప్పటికీ నాకు చాలా బాధ కలుగుతుందండి, చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఎక్కడో కాశీలో లేను, పోయే కానీ వచ్చేలాగా లేదు. బాగోలేనప్పుడు చెప్పలేదంటారు. వాళ్ళ చెల్లి ఉన్నారు కదా, ఆయనకి ఇష్టం. వాళ్ళ చెల్లికి చెబుదామని, ఒకవేళ చెప్పకపోతే నేను ఊరుకోనని అన్నీ తెలుసు. కానీ కావాలని చెప్పకూడదు అనుకున్నారు. ఆవిడ కూడా భగవతిని కాళ్ళ చెప్తాడు, ఫోన్ చేస్తా ఉంటే వద్దన్నదట. ఎవరు ఎందుకు ఏమో రకంగా అనుకున్నారో, బతుకుండగా చూడకుండా చేసేసారు. చనిపోయిన తర్వాత మాత్రమే చూసేది. మా నాన్నగారు చనిపోయారు, ఏడవలేదు నేను. మా అమ్మ చనిపోయింది, ఏడవలేదు. పెద్దోళ్ళు బాధపడాలి, ఎవరు చెయ్యరు. ఇప్పటికే బాగోలేదు, వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇంకా శరీర పరిస్థితి బాగున్నప్పుడు వెళ్ళిపోయారు, సుఖపడ్డారు. బాధే కానీ ఏడుపు రాలేదండి.
ఏదో గ్యాప్ వచ్చినప్పుడు కన్నీళ్ళు రావడం తప్ప అలాంటిది అన్నయ్యకి తట్టుకోలేకపోయాను నేను. అన్నయ్య లేకరా, అన్నయ్య రారా అంటే ఎక్కడొస్తాడు, ఇంకా ఎక్కడొస్తాడు, ఎక్కడొస్తాడండి, ఎవరు ఫోన్ చేస్తారా నాకు, నువ్వు లేకపోతే నేనని. ఉన్నవాళ్ళు అలాగుంటారు, నువ్వు అక్కడు ఇలాగుంటే నిన్నే తీసుకెళ్ళిపోలేదు అనుకుని ఏడ్చినండి. 5 నెలలు అయింది, బాధ మాత్రం తీయలేదు. ఇవాళ అన్నయ్య కొడుకు వచ్చాడు, చూసావా, నీ లేకపోతే నా కొడుకున్నాడు, అలా వస్తారమ్మా అన్నట్టు అనిపించింది. ఎవరికైనా ఉంటుందండి ఇలా, ఎవరికైనా ఉంటుంది. నా మాటగా నేను చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా పగలు 10 కళలు పెంచేసుకుని, బాధలు పెట్టేసుకుని, కక్షలు పెంచేసుకుని మాట్లాడకుండా ఉండి అలాగా ఇలాగంటే ఉండి ఎప్పుడు క్రోధంతో ఉంటూ ఉండే చెయ్యొద్దు అని. ఎప్పుడు ఎవరు ఉంటామో ఎవరు పోతామో ఎవరికి తెలియదు. ఇప్పుడు చిన్న లేదు పెద్ద లేదు, బతుకుండి మీకు ప్రేమ ఉన్నది అనుకోండి, నిజంగా బతుకుండు కానీ చూపించండి. మీకు ప్రేమ లేదు అనుకోండి, ఆమెతో మాట్లాడకపోతే పర్వాలేదు, అక్కర్లేని మాటలు అస్సలు అనొద్దు, అస్సలు అనొద్దు. అన్నయ్య ఎందుకు రాలేదు, ఫోన్ చేయలేదు, కోపంతో నేను చేయలేదు, ఇదే హైదరాబాద్ ఇల్లు వచ్చావు కదా అన్నయ్య అని ఫోనే చేయలేదని అతను అనుకున్నాడు. నెల గడిచిపోయింది, జీవితం ముగిసిపోయింది. ఆ రోజు నుంచి చాలా ఏడుస్తున్నాను. ఎందుకంటే ఇలా వీడియో చేయాలో చేయకూడదు నాకు తెలియదు. ఎవరు కూడా బతుకుడుగా ప్రేమగా చూసుకోండి. తల్లిదండ్రులైనా, అక్క చెల్లెళ్ళైనా, అన్నదమ్ములైనా, అత్త మామలైనా, ఏ రిలేషన్ అయినా కూడా ధ్యాస వద్దు, కోపం వద్దు, పగొద్దు. ఎవరు కూడా బతుకుండగానే చూపించండి ప్రేమ. చచ్చిపోయి ఇలాగే ఏడిసి ప్రేమ చూపించిన ప్రయోజనం లేదండి. ఆ తప్పు నేను చేశానని మీరు ఎవరు చేయకూడదని ఒక అమ్మగా ఎత్తు చెబుతున్నాను. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి రోజు ఎవరికి రాకూడదు. ఇలా తప్పు అయిందా అన్నయ్య అంటే వస్తాడా, లేదు కదా, ఇంకెందుకంటే లేనప్పుడు అటు చేసి చెప్పుకోవడం, చూడలేకపోయాను అనుకోవడం, అనేసాను అనుకోవడం, ఇన్ని తలుసుకునే అట్టం అవసరం అంటారా? ఉండగా తప్పు చేసి లేకపోయిగా తప్పు తలుసుకునే అట్టం కరెక్ట్ కాదండి. ఎవరు కూడా నేను చేసిన తప్పు మీరు చేయకండి. నేను తప్పే చేశాను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నయ్య వస్తాడని ఎదురు చూస్తున్నాను, రాలేదు. ఫోన్ చేశాడు, ఎందుకో ఒరే రాలేదేంట్రా అన్నయ్య అని అడిగాను. వస్తున్నాను, సచివాలయం తీసేరమ్మంటే వస్తున్నానమ్మా వస్తాను అన్నాడు. వస్తాడు అనుకున్నాను, జాకెట్లు కుట్టుకుంటాడు, వర్క్ ఉందన్నాడు. రాలేదు. సచివాలయం ఆ పక్క పర్సనే వచ్చాడంట, సచివాలయానికి వెళ్ళిపోయాడంట. నాకు కనపడలేదు. ఇది మీరు మాట్లాడలేదండి.